ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పాలన ఏ స్థాయిలో ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల సమయంలోనే ఆయన పాలనలో గ్రామ పంచాయతీలు 70 సంవత్సరాలుగా చూడని అద్భుతమైన పురోగతిని చూసింది. పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ అధికారంలో ఉంటే ఇలాంటి అద్భుతాలే జరుగుతాయని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆయన ఇమేజ్ జనాల్లో విపరీతంగా పెరిగిపోయింది. ఇక డిప్యూటీ సీఎం గా ఉంటేనే ఇన్ని చేస్తున్నారంటే ఇక సీఎం గా ఉంటే ఏ రేంజ్ లో పరిపాలన అందిస్తారు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే కేవలం గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడమే కాదు, రాష్ట్రంలో ఏ సమస్య ఎదురైనా పవన్ కళ్యాణ్ తన గళాన్ని వినిపిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించారు. దీంతో తెలుగుదేశం పార్టీ కేడర్ లో, లీడర్స్ లో కాస్త అభద్రతా భావం కలిగింది. క్రేజ్ మొత్తం కూటమిలో పవన్ కళ్యాణ్ కి మాత్రమే దక్కుతుంది. నారా లోకేష్ ని అసలు ఎవరూ పట్టించుకోవడమే లేదు. తండ్రి చాటు బిడ్డగానే ఆయన మిగిలిపోయేలా ఉన్నాడు అంటూ టీడీపీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇక దీంతో టీడీపీ కేడర్, టీడీపీ ఎమ్మెల్యేలు నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ బాగా పెరిగింది. సోషల్ మీడియాలో అటు టీడీపీ అభిమానుల మధ్య, ఇటు జనసేన అభిమానుల మధ్య ఈ అంశంపై పెద్ద ఎత్తున గొడవలు కూడా జరిగాయి. అయితే నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరము లేదు, కానీ పవన్ కళ్యాణ్ ని మాత్రం సీఎం చేయాలి అనే డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. ఈ అంశం ఇరు పార్టీల అధిష్టానాల వరకు వెళ్లడంతో వెంటనే స్పందించి ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ అయితే రిపబ్లిక్ డే రోజున అభిమానులు ఓర్పు వహించాలి అంటూ పెద్ద లేఖనే రాసుకొచ్చారు. ఇక ఆ రోజు నుండి వరుసగా 15 రోజుల పాటు పవన్ కళ్యాణ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మళ్ళీ చాలా కాలం తర్వాత ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీ అయ్యారు. ఈ 15 రోజులు ఎందుకు ఆయన అంత మౌనం వహించారు? నిజంగా ఆరోగ్యం బాగాలేక కనిపించలేదా, లేదా లోకేష్ ని హైలైట్ చేయడానికి ఈయన లో ప్రొఫైల్ ఇక నుండి మెయింటైన్ చేయాలని ఫిక్స్ అయ్యారా అనే సందేహాలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. నిన్న జరిగిన మ్యూజికల్ నైట్ లో కూడా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకమైన అడుగులు వేస్తున్న లోకేష్ గారికి అంటూ సంబోధించారు. ఇది పవన్ కళ్యాణ్ యాదృచ్ఛికంగా అన్న మాటలా, లేకపోతే భవిష్యత్తులో మనం లోకేష్ ని మోయాలి అంటూ తన అభిమానుల్ని ప్రిపేర్ చేయడానికి ఇప్పటి నుండే రెడీ చేస్తున్నారా అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.